నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి లేదా మధ్యవర్తిత్వం వహించడానికి ఆయన నిరాకరించారు. ఇరు దేశాలు ఏదో ఒక విధంగా ఈ సమస్యను పరిష్కరించుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తాజాగా శుక్రవారం రోమ్ పర్యటనకు బయలుదేరే ముందు విలేకరులతో మాట్లాడినటువంటి ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితులపై ఆందోళన చెందుతున్నారా, ఇరు దేశాల నేతలతో మాట్లాడారా అని విలేకరులు ప్రశ్నించగా ఆయన స్పందిస్తూ ఉన్నారు. ఆ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చాలా కాలంగా ఉన్నాయి, కానీ వారు దానిని ఏదో ఒక మార్గంలో పరిష్కరించుకుంటారు. ఇరు దేశాల నాయకులు నాకు తెలుసు అని కూడా పేర్కొన్నారు. గతంలో తన మొదటి అధ్యక్ష పదవీ కాలంలో భారత్ పాక్ మధ్య మధ్యవర్తిత్వం చేస్తానని ట్రంప్ ప్రతిపాదించారు. అయితే భారత్ ఎప్పుడూ సరిహద్దు వివాదాల్లో బయట మధ్యవర్తిత్వాన్ని వ్యతిరేకిస్తూ వస్తోంది. ఇట్లాంటి సందర్భాల్లో పాకిస్తాన్ గతంలో మధ్యవర్తిత్వాన్ని కోరినప్పటికీ ఈసారి కోరుతుందో లేదో స్పష్టత లేదు. కాబట్టి గతంలో ట్రంప్ ప్రతిపాదనను భారత్ సున్నితంగానే తిరస్కరించింది. మరి భారత్ చైనా సరిహద్దు వివాదంలో కూడా ట్రంప్ మధ్యవర్తిత్వాన్ని ప్రతిపాదనను భారత్ నిరాకరించింది. అయితే ఈసారి మధ్యవర్తిత్వానికి ట్రంప్ ఆసక్తి చూపనప్పటికీ పహల్గామ్ ఉగ్రదాడి మాత్రం ఆయన అట్లాగే అమెరికా అధికారులు అయితే మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు. మరోవైపు ఉగ్రవాదంపై పోరులో భారత్కు తమ మద్దతు ఉంటుందంటూ కూడా స్పష్టం చేస్తున్నారు. సో ఇప్పుడు దాడి జరిగిన కొద్ది గంటల్లోనే ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి సంతాపం తెలిపారు. మరోవైపు మద్దతు కూడా ప్రకటించారు. అమెరికా జాతీయ గూఢచారి సంస్థ డైరెక్టర్గా ఉన్నటువంటి తులసి గర్బ్డ్ కూడా పహల్గామ్ దాడిని ఖండిస్తూ బాధ్యుల్ని పట్టుకోవడంలో భారత్కు మద్దతు పలికారు. సో ఈ దారుణమైనటువంటి దాడికి పాల్పడినటువంటి వారిని వేటాడంలో మీకు మా మద్దతు ఉంటుందంటూ కూడా ఆమె కూడా ఎక్స్లో పోస్ట్ చేశారు. సో ఖచ్చితంగా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చేసేటువంటి వ్యాఖ్యలు అయితే కొంత తీవ్రస్థాయిగా చర్చనీయాంశంగా మారుతాయి. మొత్తం మీద అమెరికా ఎటువంటి డెసిషన్ తీసుకుంటుంది, మధ్యవర్తిత్వానికి ఎందుకు ట్రంప్ నిరాకరించారో భవిష్యత్తులో తెలిసే అవకాశం ఉంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #యూ.